ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరైన ఒక ప్రక్రియను రాష్ట్రాల్లో అనుసరిస్తుంది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సాధారణ ఓటర్ల జాబితాను సవరించడం. అయితే చాలా రాష్ట్రాలు ఈ సరైన ప్రక్రియను వ్యతిరేకించడం, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. అయితే వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడు ప్రభుత్వం అండ్ వ్యతిరేకించే తమిళనాడు ప్రభుత్వ స్టాలిన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే మమతా బెనర్జీ గారు కూడా సార్ వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్రంలో ఇటీవల ర్యాలీ కూడా భారీ జనసంతో ర్యాలీ కూడా తీయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా వ్యతిరేకిస్తుంది. సార్ ప్రక్రియను ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాను తొలగిస్తుందని, దీని ద్వారా ఓటు చోరీ పాల్పడుతున్న రాహుల్ గాంధీ కూడా చాలా మీటింగ్లో ప్రసంగిస్తున్నారు. అయితే సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి చూస్తే ఆర్టికల్ 324 ప్రకారం భారత ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఎలక్షన్ నిర్వహించడానికి ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకు అధికారాలను ఈసీకి కల్పించారు. మరియు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం సార్ ముఖ్యమైన ఈసీ భావిస్తుంది. అయితే సార్ ఇంతకుముందు చాలా సార్లు ఇంప్లిమెంట్ చేశారు ఆ రాష్ట్రాల్లో. 1952, 56లో, 57లో ఒకసారి, 61లో ఒకసారి, 65లో ఒకసారి, 66లో ఒకసారి, 83, 84 మధ్యలో, 80, 89 మధ్యలో, 92, 93, 95, 2002, 2003, 2004 కూడా సర్వ్ నిర్వహించారు. అయితే ఇటీవల కూడా సార్ నిర్వహిస్తున్నారు. అయితే సార్ ద్వారా ఎవరిని ఎలక్షన్ ఓటర్ జాబితాను తొలగించాలని చెప్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరిని ఉంచుతాము, అనర్హుల వారిని తొలగిస్తాము. ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అనర్హులుగా ఓటు పరిగణిస్తారు. అయితే సార్ని ఇంప్లిమెంట్ చేయడం మరో ముఖ్య కారణం అంటే ఇటీవల వలసలు బాగా పెరిగాయి గ్రామాల నుంచి పట్టణాలకు. అయితే కొందరు వ్యక్తులు గ్రామంలో ఓటు ఉంటుంది, పట్టణాల్లో ఓటు ఉంటుంది. సార్ను ఉపయోగించి రెండు దగ్గర లేదా ఒక దగ్గర ఓటు ఉంచుకోవాలని చెప్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటు సమగ్ర సర్వే ఓటు చెప్తుంది. అయితే 2026 ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అయితే ప్రతి ప్రక్రియను కూడా ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్తో ముడివేయడం, ఓటర్ జాబితాలను తొలగిస్తున్నారని భావించడం, మైనారిటీలో ఓటు తొలగిస్తున్నారని భావించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా భారత పౌరుడి ఓట్లు తొలగించదు.